స్పైన్ సర్జరీ తర్వాత బెడ్ నుంచి లేవడం కష్టమన్నారు. ఆశ్చర్యం ఏంటంటే 30 నిమిషాల్లోనే పేషెంట్ లేచి నడిచాడు. ఇది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఈరోజు. హాయ్, నా పేరు డాక్టర్ సుకుమార్ సూరా, సీనియర్ న్యూరో సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈరోజు ఈ వీడియోలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తే రికవరీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వెన్నులో ఎలాంటి సర్జరీస్ నేను చేస్తాను. నా స్పెషాలిటీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. అంటే ప్రతి ఒక్క శస్త్రచికిత్స వెన్నులో ఈరోజు మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో చేయొచ్చు. స్పైన్ సర్జరీలో పాతతనం, కొత్తతనం కంపారిజన్ చేస్తే ట్రెడిషనల్గా మనం ఓపెన్ సర్జరీస్లో కండరాలని ఛేదించి చీల్చి ఆ కండరాలని మనం రిట్రాక్ట్ చేసి ఆ ఎముకని మనం డ్రిల్ చేసి నరాల వరకు వెళ్ళి సర్జరీని చేసేవాళ్ళం. దీంట్లో మనకి కండరాలు డ్యామేజ్ అవ్వడం, రక్తస్రావం ఎక్కువ అవ్వడం, దీంతో మనకి బ్లడ్ రక్తం ట్రాన్స్ఫ్యూజన్ అవసరపడడం, ఆపరేషన్ తర్వాత పేషెంట్కి రికవరీ చాలా లేట్గా ఉండడం జరిగేది. ఈ కొత్తతనం ఏంటి? కొత్తతనం అంటే ఈరోజు మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. దీంట్లో మనం ఒక చిన్న ఘాటుతో 7 to 8 మిల్లీమీటర్ ఘాటుతో ఒక ట్యూబ్ ద్వారా ఒక చిన్న ఎండోస్కోప్ని మనం లోపలికి తీసుకెళ్ళి ఆ స్పైన్ సర్జరీస్ని చేస్తున్నాం. అంటే కండరాలు ఛేదించకుండా, రక్తస్రావం లేకుండా, బోన్ డ్యామేజ్ లేకుండా ఓపెన్ సర్జరీలో మనం ఏమేం చేయాలనుకుంటున్నామో అవన్నీ ఈరోజు మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో అదే ఒక్క చక్కదనంతో మనం ఈరోజు స్పైన్ సర్జరీ చేయొచ్చు.